बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अर्रहीक़ुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. అబూ తాలిబ్ను కలిసిన ఖురైష్ చిట్ట చివరి ప్రతినిధి బృందం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షుబే అబీ తాలిబ్ నుండి బయటపడిన తరువాత మామూలుగా దైవ సందేశ ప్రచారంలో నిమగ్నులైపోయారు. బహుదైవారాధకులు ఇప్పుడు బహిష్కరణను ఎత్తివేసినప్పటికీ మామూలుగానే ముస్లింలపై ఒత్తిడిని కొనసాగిస్తూ దైవ మార్గంపై నడవకుండా వారిని అడ్డుకోవడం మానుకోలేదు. అబూ తాలిబ్ విషయానికొస్తే ఆయన తన సంప్రదాయం ప్రకారం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన సోదరి కుమారుణ్ణి రక్షించటంలో, ఆయనకు మద్దతు ఇవ్వడంలో తన శక్తినంతటినీ ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన వయస్సు 80 సంవత్సరాల కంటే మించిపోయింది. ఎన్నో ఏళ్ల తరబడి వచ్చిపడే కష్టాలు, కడగండ్లు, ముఖ్యంగా దిగ్బంధం వల్ల వచ్చిపడిన కష్టాలు ఆయన వెన్ను విరిచాయి. ఆయన శక్తి ఉడిగిపోయింది. అందుకని షుబే అబీ తాలిబ్ కొండ లోయ నుండి బయటకు వచ్చిన కొన్ని నెలలకే ఆయన రోగగ్రస్తులైపోయారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బహుదైవారాధకులు ఒకవేళ అబూ తాలిబ్ చనిపోయిన తరువాత గనక వారు ఆయన సోదర కుమారునిపై ఏదైనా అఘాయిత్యం చేస్తే అది తమకే తలవంపులు తెస్తుంది అని గ్రహించారు. అందుకని అబూ తాలిబ్ దగ్గరకు ఇప్పుడే ఓ ప్రతినిధి బృందాన్ని పంపి ఆయన ఎదుటనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏదైనా తేల్చుకోవాలి అని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఇప్పటి వరకు ఒప్పుకోనటువంటి కొన్ని రాయితీలను సైతం ఆయనకు ఇవ్వదలుచుకున్నారు. కాబట్టి ఓ ప్రతినిధి బృందాన్ని ఆయన దగ్గరకు పంపించారు. ఇది వారి చిట్ట చివరి ప్రతినిధి బృందం. ఇబ్నే ఇస్హాక్ వగైరాల కథనం ప్రకారం అబూ తాలిబ్ వ్యాధిగ్రస్తులైన విషయం ఖురైష్కు తెలిసింది. ఆయన ఇక ఎక్కువ కాలం జీవించలేరన్న సంగతి తెలిసింది. అందరూ కలిసి, చూడండి, హంజా రజియల్లాహు అన్హు మరియు ఉమర్ రజియల్లాహు అన్హులు ముస్లింలైపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మం అన్ని తెగల్లోనూ పాకిపోయింది. పదండి, వెళ్ళి ముహమ్మద్ను దేనికో దానికి ఒప్పుకునేటట్లు చేద్దాం. మనం కూడా ఏదో విషయంలో బద్ధులమైపోదాం. బహుశా వారు ఇక మన ఆధీనం నుండి బయటపడిపోయే భయం ఉంది అని అనుకున్నారు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఈ ముసలివాడు చనిపోయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో ఏదో ఒక గడబిడ జరిగిపోతే ప్రజలు మమ్మల్ని తూలనాడగలరు. చూశారా, ఆయన బ్రతికి ఉండగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఏమీ చేయలేకపోయారు. ఆయన పినతండ్రి చనిపోగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై పులులైపోయారు అని ప్రజలు అనుకుంటారు అని ఖురైష్ చెప్పుకోవడం జరిగింది కూడా. మొత్తానికి ఖురైష్ ప్రతినిధి బృందం ఒకటి అబూ తాలిబ్ దగ్గరకు వెళ్ళింది. ఆయనతో మాట్లాడింది. ప్రతినిధి బృందంలో ఖురైష్కు చెందిన గౌరవనీయులైన వారు ఉన్నారు. వారు ఉత్బా బిన్ రబియా, షైబా బిన్ రబియా, అబూ జహల్ బిన్ హషామ్, ఉమయ్యా బిన్ అబీ కల్ఫ్, అబూ సుఫియాన్ బిన్ హరబ్, ఇంకా ఇతర ఖురైష్ పెద్దలు. వారి సంఖ్య మొత్తం 25 మంది. వీరంతా అబూ తాలిబ్ వద్దకు వెళ్ళి, అబూ తాలిబ్, మా దృష్టిలో మీ హోదా ఎలాంటిదో మీకు తెలిసిందే. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా మీకు తెలుసు. ఇవి మీ అంతిమ దినాలనే భయం మాకు పట్టుకుంది. ఇటు మాకు మీ సోదర కుమారుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు నడుమ నలుగుతున్న వ్యవహారం ఏమిటో మీరు బాగా ఎరుగుదురు. మేము కోరేదేమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పిలిపించి మా గురించి ఆయనతో కొన్ని వాగ్దానాలు తీసుకోండి. మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మేము కూడా కొన్ని వాగ్దానాలు చేస్తాం. మాతో పెట్టుకోవద్దని, మేము ఆయన జోలికి పోమని
వాగ్దానాలు తీసుకోండి అని అడిగాడు. అబూ తాలిబ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పిలిపించారు. ఆయన రాగానే అబూ తాలిబ్ ఇలా అన్నారు: సోదర కుమారా, వీరంతా నీ జాతికి చెందిన పెద్ద మనుషులు, గౌరవనీయులు, నీకోసమే వచ్చారు. వీరు కోరేదల్లా వీరంతా నీకు కొన్ని వాగ్దానాలు చేస్తారట. నీవు కూడా వారికి కొన్ని వాగ్దానాలు చెయ్యాలట. ఆ తర్వాత అబూ తాలిబ్ వారు కోరిన కోరికను ముందుంచి ఇక నుండి ఎవరు ఎవరి జోలికి పోకుండా వాగ్దానాలు చేయాలనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో చెప్పారు. సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతినిధి బృందాన్ని సంబోధిస్తూ ఇలా సెలవిచ్చారు: నేను మీ ముందు ఓ విషయాన్నుంచి దాన్ని గనక సమ్మతిస్తే మీరు మొత్తం అరేబియాకే రాజులైపోతారని, అరబ్బేతరులు మీకు దాసోహం అంటారు అని చెబితే మీరు దానికి సమ్మతించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. కొన్ని ఉల్లేఖనాల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ తాలిబ్ను సంబోధిస్తూ, నేను వీరి ముందు ఓ మాటను ఉంచుతాను. వారే గనక దీనికి సమ్మతిస్తే అరేబియా మొత్తం వీరికి దాసోహం అంటుంది. అరబ్బేతరులంతా వీరికి జిజియా కడతారు అని ఉంది. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: బాబాయి గారు, మీరు వారికి శ్రేయం కలిగించే విషయం వైపునకు పిలవరు అని అనగా అబూ తాలిబ్, నీవు వారిని ఏ విషయం వైపునకు పిలుస్తున్నావు అని అడిగారు. నేను వారిని ఏ విషయం వైపునకైతే పిలుస్తున్నానో దాన్ని గనక వారు స్వీకరిస్తే అరేబియా అంతా వారికి దాసోహం అంటుంది. అరబ్బేతరులపై వారి రాచరికం ఏర్పడుతుంది అన్నారు. ఇబ్నే ఇస్హాక్ ఉల్లేఖనంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట కూడా చెప్పినట్లుంది: మీరు కేవలం ఒకే ఒక మాటను ఒప్పుకోండి, దాని కారణంగా మీరు అరేబియాకే రాజులైపోతారు. అరబ్బేతర రాజ్యాలు మీకు ఆధీనమైపోతాయి. మొత్తానికి ఈ మాటలు వినగానే ఆ ప్రతినిధి బృందం సంసిగ్ధంలో పడిపోయింది. ఒకే ఒక మాట, అంత ప్రయోజనకరమైన ఆ మాట ఏమై ఉంటుంది? దాన్ని ఎలా నిరాకరించగలం అని తటపాటాయించనారంభించారు. చివరికి అబూ జహల్ అందుకని, చెప్పు, ఆ మాట ఏమిటో? నీ తండ్రిపై ఒట్టు, అలాంటి ఒక మాట ఏమిటి? 10 మాటలు ఒప్పుకోవడానికైనా మేము సిద్ధమే అన్నాడు. కేవలం మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ అనండి చాలు. అల్లాహ్ తప్ప మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వాటన్నింటినీ వదిలేయండి అని పలికారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది విన్నవారు చప్పట్లు చరిచి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక దేవుళ్ళ స్థానంలో ఒకే దేవుణ్ణి తెచ్చి నిలబెట్టాలా? నీ వ్యవహారమే అయోమయంగా ఉందే అని పలికారు. ఆ తరువాత పరస్పరం మాట్లాడుకుంటూ, దైవసాక్షి, ఈ వ్యక్తి మన మాటల్ని వినేటట్లుగా లేదు. పదండి, మనం మన తాత ముత్తాతల ధర్మంపైనే స్థిరపడిపోదాం. దేవుడే ఈ వ్యక్తికి మనకు నడుమ ఏదైనా తీర్పు చేస్తాడు అనుకుంటూ వెనక్కు మరలిపోయారు. ఈ సంఘటన తరువాత వారి గురించే దివ్య ఖురాన్లో ఈ ఆయత్లు అవతరించాయి. సాద్ హితబోధతో నిండి ఉన్న ఖురాన్ సాక్షిగా అసలు విషయం ఏమిటంటే, విశ్వసించడానికి తిరస్కరించిన ఈ ప్రజలే దురహంకారులు, పరమ మూర్ఖులు. వారికి పూర్వం మేము ఇటువంటి ఎన్నో జాతుల్ని నాశనం చేశాము. వారికి పోగాలము దాపురించగా అప్పుడు వారు హాహాకారాలు చేశారు. కానీ అది తప్పించుకునే సమయం కాదు కదా. భయపట్టేవాడొకడు స్వయంగా తమ నుండే వచ్చాడని వారు ఆశ్చర్యపడ్డారు. సత్య తిరస్కారులు ఇలా అనసాగారు: ఇతడు మంత్రవాది, అసత్యవాది. సమస్త దైవాల స్థానంలో కేవలం ఒకే దైవాన్ని నిలబెట్టడం ఏమిటి? ఇది ఎంతో విచిత్రమైన విషయం. జాతి నాయకులు ఇలా అంటూ వెళ్ళిపోయారు. పదండి, మీ దైవాల ఆరాధన పట్ల స్థిరంగా ఉండండి. ఈ విషయం ఒక ప్రయోజనం కోరి చెప్పబడుతుంది.
ఈ విషయాన్ని మేము ఇటీవలి కాలపు సమాజంలో ఎవరి నోటా వినలేదు. ఇది కల్పిత విషయం తప్ప మరేమీ కాదు అని వెళ్ళిపోయారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.